టు BCN శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ లో శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కొత్త స్టోర్ కూడా ఓపెన్ చేశారు. వెంటనే విజిట్ అవ్వండి. ఈ రోజైతే మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న అచ్యుతలక్ష్మి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరలక్ష్మి పూజను చూసేద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అండి అచ్యుతలక్ష్మి గారు. నమస్తే అండి. BCN ని మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి ఇన్వైట్ చేశారు. మేము వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేశారు మేము వస్తామని? నిజంగా యాక్చువల్గా అయితే అనుకోలేదు ఇద్దామా లేదానికి, కానీ నాకు అనుకోకుండా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను వాస్వి వనిత రీజన్ చైర్పర్సన్ అండి. వాస్వి ఇంటర్నేషనల్ది మాది. ఓకే ఓకే. అందులో ఏం చేస్తూ ఉంటారు? సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సూపర్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ రైస్ బిజినెస్ చిట్స్ అండి. పిల్లలు? ఒక పాప, బాబు. పాప పేరు చప్పర్ల రుక్మిణి అండి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాం. మా ఊరే తాడేపల్లిగూడెమే. దగ్గరగానే ఇచ్చుకున్నారా పాపని? అవునండి. మా కోడలు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అదే కనిపిస్తుంది. ఎన్ని రోజులు అయింది? 1 వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా. అవునండి. సూపర్. 2 days అయింది. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి. ఓకే, అందుకని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా? అవకాశం మాకు ఇలా కల్పించారు, చాలా సంతోషం అండి. ఓకే అండి. ఫస్ట్ అయితే ఒకసారి అందరినీ పరిచయాలు చేసేసుకుందాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. ఒక పాప. తనేం చేస్తుంది? స్కూల్ చదువుతుందా? 3rd క్లాస్. ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్కి బిజినెస్లో హెల్ప్ చేస్తాను. అబ్బో, ఇక్కడ బిజినెస్ ఉమెన్స్ ఎక్కువగా ఉన్నారు. అందరూ మ్యాక్సిమం అందరూ అంతేనండి. బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటారా? వంట చేస్తూ ఉంటారా? చేస్తానండి. పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాను. అన్నీ నేర్పారా మీ అమ్మగారు? బాగా నేర్పింది. అవైతే వంటలు అత్తయ్య గారు నేర్పితే పూజలు అమ్మ నేర్పింది. అవునా? ఇద్దరిని లెవెల్ చేశారు అయితే. ఫ్రెండ్ కొడుకుని చేసుకున్నారంట కదా? అంటే చిన్నప్పటి నుంచి తెలుసా మీ హస్బెండ్? తెలియదండి అసలు. నేను ఇక్కడ చదువుతున్నప్పుడు ఆయన ఎక్కడో చదివారు, ఆయన ఎక్కడో చదువుతున్నప్పుడు ఇక్కడ చదువుతున్నప్పుడు నేను ఎక్కడో చదివాను. అవునా? అంతే. ఆంటీ అత్తయ్య గారు తెలుసు అంతే. ఆయన ఎప్పుడు చూడలేదు కూడా నేను అసలు. చేసుకోమన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? షాకింగ్ గా ఫీల్ అయ్యాను. కాలేజ్లో చదువుకునేదాన్ని సడన్ గా పిలిచి మ్యారేజ్ అన్నారు. షాకింగ్ గా ఫీల్ అయ్యాను. నైట్ తీసుకొచ్చారు, పెళ్లి చూపులు చేశారు, ఈవినింగ్ కి పెళ్లి కుదిరించేసి పంపించేశారు హాస్టల్ కి. మళ్ళీ నన్ను అంతా చేస్తే దగ్గరుండి చేసేసింది. CA చార్టెడ్ అకౌంటెంటా? ఓకే ఓకే. సూపర్ అండి. అయితే నచ్చే చేసుకున్నారు కదా? నచ్చబట్టే చేసుకున్నారు, లేకపోతే ఎందుకు చేసుకుంటారు? మమ్మీ లేదు చెప్తే అదే. మమ్మీ డాడీ ఏదైనా మన మంచిగా చెప్తారు కదా, అంతే. సూపర్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటండి? సుభద్ర అండి. సుభద్ర గారు ఏమవుతారండి? మేనత్త కూతురు. అవునండి. ఓకే ఓకే. పెళ్లికి వచ్చారా? వచ్చామండి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ ఆపేసారండి మన కోసం. అవునండి. ఎలా అయిందండి పెళ్లి? చాలా బాగుందండి. బాగుందా? బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్ మోడ్ లో ఉన్నారు. అవునండి. అవునా? ఓకే, సాంగ్ పాడతారా మా కోసం? పాడతాను. ఓకే, పాడండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుటి కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరియగా, పీతాంబరముల శోభలు నిండుగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. బాగా పాడారండి, అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఉన్నారు కదండి, ఒకసారి అందరినీ పరిచయం చేసుకుంటూ వచ్చేస్తారా? ఇలా స్టార్ట్ చేయండి. ఓకే అండి. ఇవిడి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారి భార్య. ఓకే, అందరూ ప్రెసిడెంట్ గారి భార్య అని ఏడిపిస్తుంటాము. మా అమ్మాయి ఫ్రెండ్ హారిక. అవునా? అలాగే మా తోటి వాళ్ళండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాణి అండి. ఓకే, నేను తాడేపల్లిగూడలోనే వైష్ణవ్ హాస్పిటల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. చాయ్ కాంటెంట్. ఓకే, నాకు ఒక పాప బాబు. పాప బీటెక్ థర్డ్ ఇయర్, బాబు సిఏ చదువుతున్నాడు. ఓకే అండి. సాంగ్ పాడతారా? పాడు. ఓకే. ఓ పవని వెన్నెలాని రూపం, నిర్మలాని దైవం, కనకదుర్గా బ్రోవరావా, విజయదుర్గా కదలిరావా, వలదు వాదాలు విడుము భేదాలు, వరములియగరావే వరములియగరావే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మా ఆడపడిచి గారి కాళ్ళు అండి కవిత. ఓకే. అలాగే మా వారు ఫ్రెండ్ శ్యామ్ గారని, వాళ్ళ మిస్సెస్ జ్యోతి. జ్యోతి శ్యామ్ అంటామండి మేమందరం. జ్యోతిష్యం. మంచి ఫ్రెండ్ అండి మా వారికి. వాళ్ళ మిస్సెస్ మా పెద్ద ఆడపడిచి అండి కుమారి గారు. నమస్తే అండి కుమారి. అలాగే మా వారి ఫ్రెండ్ భార్య రామగారు. నమస్తే అండి. అలాగే మా కోడలు అలా అమ్మమ్మ గారండి ఆవిడ మంచి యాక్టివ్గా ఉంటారు అన్నిటి కూడా పాపం చాలా. అలాగే మా ఆడపడుచండి నమస్తే. విజయవాడ చార్మతి. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా రమ్మను చూపిలచి కోట్ల ధనమిచ్చెదవమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు, పాసిడి బుగ్గాల పాలవల్లి, పువ్వులు పండ్లు తోరణములతో పాలవల్లి కట్టిన వేదికపై, పువ్వులు పండ్లు తోరణములతో పాలవిల్లి కట్టిన వేడుకపై, వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. మా డీరెస్ట్ ఫ్రెండ్ అండి సన్నిధి భారతి గారు. మేమిద్దరం కిట్టీలో ఫస్ట్ జాయిన్ అయ్యాం. కిట్టి పార్టీ. మంచి ఫ్రెండ్ అండి. ఆంటీ మమ్మీ అంటాం సుధారాణి గారు. వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో మమ్మల్ని అలాగే చూస్తారు. చాలా బాగా రోజు ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటూ ఉంటాం ఇద్దరం. 5ంటికి లెగుస్తాం ఇద్దరం. ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం. 5ంటికి లేచి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. అబ్బా ఏం కాంబినేషన్. చాలా సరదాగా ఉంటారు అనమాట. అలాగే మా మేనత్ అండి కొంబగూడెం. నాకు 5గురు మేనత్తులు. ఒక్కొక్కతో ఒక్కొక్కటి టాలెంటెడ్. వాళ్ళందరూ నాకు వచ్చినాయి అనుకుంటూ ఉంటాను నేనైతే. జీన్స్ ఎక్కడికి పోతాయి. అలాగే మా ఆఖరి మేనత్ అండి. చిన్నప్పటి నుంచి పెద్ద దబ్బడుకుండే వాళ్ళం అండి. ఇప్పుడు బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు దెబ్బలాడుకుండేవారు మీరు? మా తాతయ్య గారికి ఒక్కదాన్ని మనవరాలి. అచ్చా, ఓకే. మా తాతయ్య గారికి నేను మనవరాలి చాలా ఇష్టం అనమాట. నాకన్నా బాగా చూస్తున్నారని చెప్పి. అచ్చా అచ్చా. మేనత్ పెద్ద రిలేషనే గానీ ఏజ్ డిఫరెన్స్ తక్కువ. అక్క చెల్లెల్లాగా ఉంటారు. నన్ను అందరూ కూడా వాళ్ళ అక్క చెల్లెలు ఒకలా చూసుకుంటారు. ఓకే. ఆవిడ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారు. అయితే ఒక సాంగ్ పాడిద్దాం, ఇవ్వండి. శ్రీలక్ష్మి వేగరావే సురవినుత సుప్రదాయి, శ్రీలక్ష్మి వేగరావే నారాయణ ప్రియ సతివి, నిన్నే నమ్మితి దేవి, వాణి స్నేహితురాల వరములు వేగమయిమ్మ, శ్రీలక్ష్మి వేగరావే సురవినుత సుప్రదాయి, శ్రీలక్ష్మి వేగరావే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మీ కొత్త కోడలు ఆశా చాందిని. ఓకే, ఆశా చాందిని. ఓకే, మీరు ఏమని పిలుస్తూ ఉంటారు? చాందిని. చాందిని. ఓకే, ఆమెతోనే మాట్లాడదాం ఒకసారి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నా. ఇంతమంది అడిగారు కానీ ఒక్కళ్ళు కూడా మీరు బాగున్నారని అడగలేదు. ఎడ్యుకేటెడ్. బీటెక్ అండి మీది? బీటెక్. ఓకే. వీళ్ళందరూ మంచి కొంచెం అగ్రెసివ్గా కొంచెం
ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ ఫ్యామిలీకి వచ్చినందుకు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీరు కొంచెం అంటే అంత యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. యాక్టివా కాదా? యాక్టివే. ముందు ముందు చూపిస్తారంటారా? అంటే ఇప్పుడే కదా పెళ్ళయింది, తర్వాత చూపిద్దాం అంటారా? అలా అని కాదు, కొంచెం 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 సిగ్గొస్తుందా? కొంచెం సిగ్గింగ్. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? జాబ్ చేసేదాన్ని, సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, రీసెంట్గా రిజైన్ చేశాను. ఇప్పుడు రిజైన్ చేయించిందా? అస్సలు కాదు. జాబ్ మానేమన్నారా? అస్సలు. లండన్ వెళ్ళిపోతారా ఇప్పుడు? ఓకే, మీరెంతమంది? ఒక్కదాన్ని. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డాటరా? మీరు మరి మిస్ అవ్వరా మీ పేరెంట్స్ని? చాలా మిస్ అవుతా. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. వీళ్ళు ఉన్నారని అలా చెప్తున్నారా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సేమ్ మా వదిన లాగానే. అవునా? ఓహో, ఓకే. వాళ్ళ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు, మార్నింగ్ చూసారు, మార్నింగ్ చూసి ఈవినింగ్ సెట్ చేసుకుంటున్నారంట వీళ్ళు. ఓకే, మీ హాబీస్ ఏంటి? డాన్స్ చేస్తా, క్రాఫ్టింగ్ చేస్తా. డాన్స్ చేస్తారా? మీరు మిమ్మల్ని చూస్తే సైలెంట్ పద్ధతిగా డాన్స్ కూడా చేస్తారా? చేస్తా. ఇప్పుడు చేస్తారా? వద్దులే, నీ అవుట్ఫిట్లో బాగా. ఓకే, మీ హస్బెండ్తో కలిసి డాన్స్ చేస్తారా? చేస్తారా? ఆల్రెడీ ఈవెంట్ ఉన్నట్టుంది కదా? సంగీత్ ఉందా? ఓకే, మీ అత్తగారితో కలిసి చేస్తారా, మీ హస్బెండ్తో చేస్తారా? అందరితోటి కలిపి ఒక్కొక్క స్టెప్ అందరితో వేసేద్దాం. మరి ప్రిపేర్ అయ్యారా బాగా? కొంచెం అయ్యాం. ప్రిపరేషన్స్ అక్కర్లేదు మనకి, అంతేనా? వీళ్ళకైతే అక్కర్లేదు. నేర్చుకున్నారా డాన్స్? అచ్చా, క్లాసికల్ డాన్సర్. వెస్టర్న్ కూడా నేర్చుకున్నాను. అవునా? అంటే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ వలన. ఓకే, వంటలు వచ్చా మీకు? కొంచెం కొంచెం కొంచెం. మీ హస్బెండ్కి వచ్చా? కొంచెం. తనకి కొంచెం, నీకు కొంచెం, ఇద్దరు కొంచెం కొంచెం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉంటే అత్తమ్మ నేర్పేవారు, ఇంకా అక్కడి నుంచి ఈవిడికి కూడా కొంచెం అంట. మీకు కూడా కొంచెం కొంచెం వచ్చా? పూజలు బాగా చేస్తూ ఉంటారా? అయితే నేర్పి పంపేయండి. అయితే అక్కడికి వెళ్ళిపోయినా సరే ఫోన్లో నేర్పేస్తారేమో. పెళ్ళయ్యాక కొత్త కోడలతో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఎన్ని ప్రసాదాలు చేశారు? 9 రకాలు. 9 రకాలు చేశారా? అందరూ ఒక్కొక్క చేసారా? మీరే చేశారా? అయితే మీకు కొంచెం కొంచెం వచ్చన్నారు కదా, ఎవరి చేత ప్రసాదాలు చేయించారు చెప్పండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ చేసి పంపిందండి. మేము మార్నింగ్ అవును ఈ బిజీలో ఉండి నేను చేసి పెడతాను నీకు ఎందుకు అని చెప్పి. ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా కదండి మీకు? చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఇంకా 2-3 కూతులు ఉంటే ఫ్రెండ్స్ కొడుకుని చేసేది, అంతేనా? ఓకే, మరి అందరి పరిచయాలు అయిపోయినాయి కదా, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
వసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. అచ్యుతలక్ష్మి గారు ఇంత బిజీలో ఉండి కూడా బీసీఎన్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ అండి. నచ్చిందా? ఎవరికి ఇస్తారు? కూతురుగా కోడలుగా? కూతురుగా కోడలుగా? అసలు మాట రావట్లేదు చూడండి. ఇద్దరు కూతుళ్ళే అబ్బా టచ్ చేశారబ్బా. పెద్ద కూతురు చిన్న కూతురు. ఓకే ఓకే. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా మాటల్లో వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను కూడా వచ్చి మీ అందరితో టైం స్పెండ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీళ్ళ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే విజిట్ అవ్వండి. భీమవరంలోనే కాదు తాడేపల్లిగూడెంలో కూడా న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. దగ్గరలో ఉన్నాడు, తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి అచ్యుతలక్ష్మి గారి ఇంట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.